Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Haggai, chapter 2, verse 9. ఈ రోజు మన ధ్యానం కొరకు హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం నుండి తీసుకొనబడింది. The glory of the latter house shall be greater than of the former, saith the Lord of hosts. ఈ కడవరి మందిరపు యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. Do you ever feel disappointed by life? ఎప్పుడైనా నీ జీవితంలో ఒక నిరాశ నిస్పృహ పరిస్థితి గుండా వెళ్ళావా? You might have had in your mind that things in your life would be different than where they are now. నీ జీవితంలో ఇప్పుడున్న పరిస్థితులు దానికన్నా వేరుగా ఉంటాయని నువ్వు అనుకొని ఉంటావు కదా. So what do you do with disappointment and discouragement? ఇలాంటి నిరాశ నిస్పృహ పరిస్థితుల్లో నువ్వు ఏం చేస్తావు? We can come to different seasons in our lives where we can be filled with disappointment. మన జీవితంలో వేరు కాలాలు వేరు సమయాలు మనం అక్కడ ఎంతో కృంగిపోయి నిరాశ నిస్పృహ పరిస్థితులను ఎదుర్కొనే సందర్భాలు. What we do with this disappointment can directly affect how we look at God. ఇలాంటి నిస్పృహ నిరాశ పరిస్థితుల్లో ఎటువైపుగా మరి దేవుని వైపుకు మనం ఎట్లా చూడగలము? And that will affect how we look at God. అంటే మనం దేవుని వైపు ఎట్లా చూస్తున్నామో దానిపైన దీని ప్రభావం పడుతుంది. That will affect how we look at the work God has given us to do. మరి దేవుడు మనకి చేయడానికి ఇచ్చినటువంటి అప్పగించిన ఆ పని పైన దాని ప్రభావం పడుతుంది. The people of God who have come back to Jerusalem to build the temple of the Lord have been dealing with disappointment. యెరూషలేమునకు దేవుని మందిరము తిరిగి కట్టడానికి తిరిగి వచ్చిన వారి జీవితంలో నిరాశ పరిస్థితులు ఎదుర్కొన్నట్టు We noticed in Haggai 1 హగ్గై గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనిస్తే that they needed to be encouraged to restart the work. ఆ పని మరల పునఃప్రారంభించడానికి కొరకు ప్రోత్సాహం వాళ్ళకి అవసరమైంది. For 16 years the work had stopped after laying the foundations for the temple. ఆ మందిరం కొరకు పునాది వేసిన తర్వాత ఇంచుమించు 16 సంవత్సరాల వరకు పని ఆగిపోయింది. As come to Haggai 2, హగ్గై గ్రంథం 2వ అధ్యాయానికి వస్తే we are told by the dates in verse 1 that the people have been working for about 4 weeks. మొదటి వచనం నుండి మనం గమనిస్తే 4 వారాల మట్టుకు ప్రజలు పని చేసినారని ఖచ్చితమైనటువంటి ఆ తేదీలు ఇవ్వబడ్డాయి. But God has another message for the people regarding their discouragement as they continue to work on the temple. అయితే ఈ మందిరమును కొనసాగించేదానికి ఎవరైతే కృంగిపోయి నిరాశలో ఉన్నారో వారి కొరకు దేవుడు మరొక సందేశం మరొక వర్తమానాన్ని So ఇస్తున్నాడు. let us look at the message of Haggai and consider how the message can help us deal with disappointment and discouragement. హగ్గై యొక్క సందేశాన్ని మనం గమనిస్తూ మనం కూడా నిరాశ నిస్పృహ పరిస్థితి గుండా వెళ్తుండగా ఈ వర్తమానం ద్వారా మనం ఎట్లా ప్రోత్సహించబడగలం చూద్దాం. Few things we are going to see. కొన్ని సంగతులను మనం ఇప్పుడు చూద్దాం. Around 2 or 3 things. ఒక 2-3 సంగతులను మనం Number చూద్దాం. 1, మొదటిది disappointment. నిరాశ. In 2nd chapter first 3 verses, 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో the Lord sends a message to Haggai to deliver to his people. దేవుడు తన ప్రజలకి చెప్పవలసిందిగా హగ్గైకి ఒక వర్తమానం ఒక సందేశం ఇచ్చి పంపాడు. The message begins with a question. ఆ సందేశం ఒక ప్రశ్నతో ఆరంభించబడింది. Who saw the temple in its former glory? చూడండి, మునుపటి ఆ మహిమను అది ఎట్టిదిగా కనబడుతుంది, ఎవరు చూసినారు దాన్ని? Basically, who is old enough to remember what the temple that Solomon built looked like? ప్రాథమికంగా అప్పుడు సొలొమోను కట్టినటువంటి ఆ మందిరాన్ని ఆ చూసిన వారు ఎవరు? కొంతమంది. Some people are there. అంటే కొంతమంది ఉన్నారు. Some people are old people are there. కొంతమంది వృద్ధులు ఉన్నారు. In particular, God wants them to think about the glory of the first temple. ప్రత్యేకించి దేవుడు ఆ పూర్వ మందిర వైభవం గురించి ఆలోచన చేయవలసిందిగా కోరినాడు. Then he asks the next question. తర్వాత రెండవ ప్రశ్న అడిగాడు. How does it look now? ఇప్పుడు ఎట్లా కనబడతా ఉంది? God asks them to compare the original temple's glory to the glory of the temple they are building now. దేవుడు ఆ మునుపటి మందిరం యొక్క వైభవం మహిమని ఇప్పుడు వారు నిర్మిస్తున్నటువంటి ఈ మందిరం మహిమ వైభవంతో సరిపోల్చి చూడమన్నాడు. Then God asked, does it not seem to you like nothing? అప్పుడు దేవుడు ఇది మీకు ఎత్తిదిగా కనబడతలేదా? And there is an apparent discouragement and disappointment among the people. ఈ ప్రజల మధ్య ఎంతో స్పష్టమైనటువంటి నిరాశ నిస్పృహ అనేది మనకు కనబడుతూనే ఉంది. As they are doing the work in building the temple for the Lord, వారు దేవుని కొరకే ఈ మందిర నిర్మాణం పని చేస్తుండగా they are seeing that this temple is not going to be as glorious as the temple that Solomon built. ఇప్పుడైతే మనం కట్టే ఈ మందిరం సొలొమోను నిర్మించిన మందిరం లాంటిదిగా ఉండదు. So here is the problem that is in front of the people. ఇక్కడ ప్రజల ఎదుట ఉన్న ఒక సమస్య. The future does not look as good as the past. భవిష్యత్తు అంతకు పూర్వం ఉన్నట్టుగా ఉండబోదు అన్నట్టుగా I want us to think about this problem because it appears that it is crippling the work, this type of idea. ఈ సమస్యను గురించి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతాను. ఎందుకంటే
ఈ ఆలోచన అంటే ఈ పనికి అది ఒక ఆటంకంగా ఉంది కదా. It is hindering the work to such a degree that the Lord needed to send another message to his people through his prophet. ఈ పని ఎంతగా ఆటంకం కలిగించిందంటే ఇప్పుడు దేవుడు మరొక సందేశం ఇచ్చి ప్రవక్తను పంపించవలసిన అవసరం వచ్చింది. I think this is a common problem that keeps us from doing the work that God has for us. బహుశా ఇది దేవుడు మన కొరకు చేయడానికి పని అప్పగించాడే అందరికీ ఉన్నటువంటి సమస్య ఇది. We look at our lives and the future does not seem that will be as good as what we had in the past. మన జీవితాలు చూసుకుంటా ఉన్నప్పుడు భవిష్యత్ అయితే గతంలో ఉన్నట్టుగా ఉండబోదు అన్నట్టుగా కనిపిస్తాం. It is a crushing disappointment to think that your future does not remotely look as good as what you have lost in your past. నీ భవిష్యత్తు గతంలో ఉన్నట్టుగా ఉండబోదు అన్నటువంటి సంగతి నువ్వు చూస్తా ఉన్నప్పుడు నువ్వు ఎంతో కురింగిపోయే నిరాశ నిస్పృహ పరిస్థితికి వస్తావు. It hurts to be in a place in your life where you feel like your future cannot be as glorious as what God has given you before. దేవుడు మునుపు నీకు ఇచ్చినటువంటి ఆ మహిమ వైభవం ఇక భవిష్యత్తులో ఉండబోదు అన్న పరిస్థితి నువ్వు ఆలోచిస్తూ నువ్వు ఎంతో గాయపరచబడుతున్నావు, నువ్వు ఎంతో కృంగిపోయే స్థితికి వస్తావు. This is where the people are. ఇక్కడ ఈ స్థితిలో ఉన్నారు ప్రజలు. So God has a message for these people who are dealing with this discouragement. అయితే ఇలాంటి ఈ నిరాశ నిస్పృహ పరిస్థితి గుండా వెళ్తున్న ప్రజల కొరకు దేవుడు ఒక వర్తమానం ఇచ్చాడు. What is that? అదేమిటి? That is the second thing. అదే రెండవ సంగతి. In verses 4 and 5. 4-5 వచనాల్లో I am with you. నేను మీతో కూడా ఉన్నాను. The first message God wants to tell his people is that he is still with them. దేవుడు తన ప్రజలకు ఇవ్వాలనుకున్న మొదటి సందేశం ఏమిటంటే నేను ఇంకనూ మీతో కూడా ఉన్నాను. Yes, the future glory does not look as good as the past glory. భవిష్యత్తు ఆ మహిమ వైభవము పూర్వం ఉన్నట్టుగా ఉండకపోవచ్చు, నీకు అట్లా But this is కనిపించవచ్చు. God's word. కానీ ఇది దేవుని వాక్యం. All of you be strong మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి and work because I am with you. Verse 4. 4వ వచనం నేను మీతో కూడా ఉన్నాను కాబట్టి పని జరిగించుడి. So when we are disappointed and discouraged about our lives and the circumstances God has us in, మన జీవితాలను బట్టి దేవుడు మన ముందుంచిన పరిస్థితులను బట్టి మనం కృంగిపోయి నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు we need to see where God says we can find strength. మనము ఎక్కడ మనం బలము పొందగలమో దేవుడు చెప్తున్నాడో అటు చూడాలి మనం. God says you can be strong because you know that I am with you. దేవుడు ఏమంటాడు, నువ్వు బలవంతుడుగా నువ్వు బలము తెచ్చుకొని ధైర్యంగా ఉండగలవు, ఎందుకనగా నేను మీతో కూడా ఉన్నాను. I made a covenant with you and I would be with you. నేను మీతో నిబంధన చేసినాను, నేను మీతో కూడా ఉంటానని చెప్పినాను. Did you notice when God said he made that promise to this people? చూడండి, దేవుడు ఈ ప్రజలతో చేసిన ఈ వాగ్దానం, ఈ మాటలు మీరు గమనించారా? Yeah, when he made, ఎప్పుడు చేసినాడు ఆయన? look at verse 5. 5వ వచనం చూడండి. God says that he made the promise when the people came out of Egypt. ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చినప్పుడు దేవుడు వారితో నిబంధన చేసినాడు. Dear friends, ప్రియ స్నేహితులారా, the people came out of Egypt 1,000 years ago. చూడండి, ఈ ప్రజలు ఎవరైతే ఐగుప్తు నుండి బయటికి వచ్చారే అది కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది. But think about what God is saying. అయితే దేవుడు ఏమి చెప్తున్నాడు ఒకసారి ఆలోచన God చేయండి. is saying that he made a promise to his people to be with them 1,000 years ago. దేవుడు తన ప్రజలతో కూడా ఉంటాను అని చేసిన ఈ వాగ్దానము వేల సంవత్సరాల క్రితంది. And nothing has changed. ఏవి కూడా మారిపోలేదు. Just because so much time has gone by, ఎంతో సమయం గతించిపోయిన కారణం yet God will still be faithful to his promise. అయినా దేవుడు తాను చేసిన వాగ్దానం విడల నమ్మదగిన వాడే. And third thing is, మూడో సంగతి verses 6 to 9. 6 నుండి 9 I వచనాలు. will do greater work. నేను మరి గొప్ప కార్యాలు చేస్తాను. The second message God wants to tell his people is in verses 6 to 9. దేవుడు తన ప్రజలకు ఇవ్వాలనుకున్న రెండవ వర్తమానం 6 నుండి 9 వచనాల్లో మనం God చూస్తాం. says that in a little while he is going to shake the heavens, the earth and the sea and the land and the nation, so that he will fill the house with glory. దేవుడు అంటాడు, ఇంకా కొంతకాలము, ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రం నేలను నేను కంపింపజేతును, నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరూ కూడా ఇష్ట వస్తువులు తీసుకొని వస్తారు. Look at verse 9. 9వ వచనం The చూడండి. final glory of this house will be greater than the first. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను Oh, మించును. this is a startling reminder about the character of God. ఇది దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి మనకి ఎంతో మేలుకొల్పేదిగా మన జ్ఞాపకం చేస్తా ఉంది. First,
మొదటిది, God is sovereign over the future. దేవుడు భవిష్యత్తు పైన సార్వభౌమ అధికారం He గలవాడు. is sovereign over the nations. ఆయన దేశముల పైన అధికారం He గలవాడు. is sovereign over the wealth of the whole world. ప్రపంచం అంతటి సంపద పైన సార్వభౌమ అధికారం గలవాడు. God is in control of these things. దేవుడే సమస్తమును తన అధీనంలో ఉంచుకొని Do ఉన్నాడు. not think that God cannot do great things in the future. భవిష్యత్తులో దేవుడు ఏ గొప్ప కార్యం చేయలేడు అని అనుకోవద్దు. Do not be discouraged by how the future looks. భవిష్యత్తు ఎట్లా కనబడుతుందో అది చూసి నువ్వేమి నిరాశపడద్దు. God says దేవుడు He అంటున్నాడు, can shake the world so that His will be accomplished. తన చిత్తమును ఆయన నెరవేర్చడానికి ప్రపంచాలను కదిలిస్తానంటాడు. Everything is in His hand. సమస్తము కూడా ఆయన చేతుల్లో ఉంది. God is providing what they need to go forward. వారు ముందుకు సాగిపోవడానికి అవసరమైనవన్నీ కూడా దేవుడు వారికి ఇస్తున్నాడు. Second, రెండవది, what the people would have had in mind about what God would do would have been wrong. దేవుడు ఏమి చేస్తాడని ప్రజలు తమ మనసులో వారు ఏమి అనుకుంటున్నారు, వాళ్ళు ఏమి తప్పు చేశారని అనుకుంటున్నారు. Taken in a straightforward way, దీన్ని మన సూటిగా మనం ఆలోచన చేస్తే, the glory of this temple that these people are building was not going to surpass the glory of Solomon's temple. ఈ ప్రజలు నిర్మిస్తున్న ఈ మందిరం యొక్క మహిమ వైభవము సొలొమోను మందిరానికి మించేది కాదు. God was going to do something so radical in the future that the people could have never guessed what glory God was talking about. దేవుడు భవిష్యత్తులో ఎలాంటి విప్లవాత్మకమైనటువంటి ఒక మహిమని వైభవాన్ని తీసుకొని రాబోతున్నాడు ప్రజలు ఊహించలేదు, అనుకోలేనటువంటిది. God is able to do exceedingly abundantly beyond all we ask or imagine. Ephesians 3:20. ఎఫెసీ 3:20 దేవుడు మనం అడిగి ఊహించు వాటికన్నా అత్యధికముగా చేయగలిగినటువంటి దేవుడు. What was God thinking about when He said the future glory would be greater than the past glory? ఇప్పుడు మునుపటి మహిమ కన్నా ఇప్పుడు ఉన్నటువంటి భవిష్యత్తులో మహిమ అది చాలా ఎక్కువగా ఉండబోతుంది అనే దాని గురించి ఎందుకు ఆయన చెప్తున్నారు? The writer of Hebrews helps us to understand what God had in mind. హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త దేవుడు మన గురించి తన మనసులో ఏమి ఉందో ఇక్కడ ఆయన జ్ఞాపకం You చేస్తున్నాడు. can read Hebrews 12th chapter 25 to 29. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25 నుండి 29 వచనాలను మీరు చదవండి. The writer of Hebrews begins by reminding them how God shook the earth with His voice at Sinai. హెబ్రీయులకు రాసిన ఈ గ్రంథకర్త సీనాయి దగ్గర దేవుడు తన స్వరము ద్వారా ఎట్లా కొండను కదిలించినాడో ఆయన జ్ఞాపకం Then చేస్తున్నాడు. He says that God has promised, once more I will shake not only the earth but also the heavens in verse 26. తర్వాత మన 26వ వచనంలో మనం చదివితే అప్పుడు ఆయన శబ్దం భూమిని చలింపజేయును, ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతునని మాట ఇచ్చి ఉన్నాడు అని What does he గ్రంథకర్త mean? చెప్పాడు. అంటే ఆయన అర్థం ఏమిటి? Keep reading what the writer of Hebrews says in verse 27. హెబ్రీయుల గ్రంథకర్త ఏమి చెప్తున్నాడు ఇంకా 27వ వచనంలో మీరు చదవండి. Here is how I would sum up what God is doing. ఇక్కడ దేవుడు ఏమి చేయబోతున్నాడో ఆ మాటలతో మనం ముగిస్తాం. The temple needs to be built and it will not have the same glory, so that when Jesus comes, the world will see the glory of the temple in Him. మందిరము నిర్మించబడవలసింది, అయితే మునుపటి మహిమ కాదు, కానీ రాబోయే ఆ భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభువారు ఎంత మహిమతో కూడా ఆయన ఉండబోతున్నాడు, నిర్మించబోతున్నాడో లోకం ప్రపంచమంతా కూడా చూడాలి. Then God will remove this physical temple and the Mosaic covenant. అప్పుడు దేవుడు ఈ భౌతిక సంబంధమైన ఈ ఆలయాన్ని, మందిరాన్ని, అలాగే మోషే యొక్క ఆ నిబంధన, ఆ ధర్మశాస్త్రం ఇవన్నీ కూడా తీసివేస్తారు. So that the true temple in Jesus and His glorious covenant and kingdom can be clearly seen and remain forever. తద్వారా యేసులో ఉన్న వాస్తవమైనటువంటి ఆ మందిరము, ఆయన యొక్క ఆ నిబంధన ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు. Here is my point. ఇక్కడ నా విషయం The ఏమిటంటే, people in Haggai's day are looking at the future all wrong and have no idea what kind of glory is coming. హగ్గయి కాలంలో ఉన్న ప్రజలైతే భవిష్యత్తు గురించి అన్ని తప్పుడు ఆలోచనలు కలిగి ఉండి అంతకు మించిన ఇంకేమి మహిమ ఉంటుందా అని తప్పుగా ఆలోచన This చేస్తారు. temple which seemed to lack the glory of Solomon's temple was a symbol of future glory. ఈ మహిమ అంటే సొలొమోను మందిరం యొక్క మహిమ ఉండదు అని అంటున్నారే, అది భవిష్యత్తులో ఉండబోయే ఆ మహిమను, ఆ మందిరం గురించి Do not మాట్లాడుతున్నారు. worry about what things look, don't worry how the things are looking like now. ఇప్పుడు పరిస్థితులు ఎట్లా నీకు కనబడుతున్నాయో దాని గురించి నువ్వేమి Because పట్టించుకోవద్దు. God can make the future glory beyond anything anyone can imagine. ఎందుకంటే దేవుడు ఆ భవిష్యత్తు మహిమని ఎవడు ఊహించినటువంటి విధానంలో ఆయన ఉంచబోతున్నాడు. This is also true for us in our individual lives. ఇది మన వ్యక్తిగత జీవితంలోనూ వాస్తవమే. How many times can our lives be so dark and it can seem that
all the good is behind us, it is over. ఎన్ని పర్యాయాలు మన జీవితంలో అంత చీకటిలాగానే మంచి ఏదైనా జరిగిందంటే అంత జరిగిపోయింది, ఎప్పుడో గతంలో జరిగిపోయిందే అన్నట్టుగా ఉంది. So many will give up on God because we can think that there is no way for God to do great things in future. ఎంతమంది దేవుణ్ణే విడిచిపెట్టేశారు, ఎందుకని ఇక భవిష్యత్తులో ఇక దేవుడు ఏ గొప్ప కార్యం చేయలేడు అని దేవుని విడిచిపెట్టేశారు. We can think that the past was all the good and we will ever have. మనం అనుకుంటాం కదా గతంలో జరిగింది అంత మంచిదే, ఇక భవిష్యత్తులో ఏ మంచి ఉండబోదు అనుకుంటాం. We can think that there is nothing good that lies ahead. ఇక ముందుకి ఏ మంచి లేదు అని కూడా అనుకుంటాం. But God is with us. అయితే దేవుడు మనతో కూడా He can do great things in our life. మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయగలడు. Do not give up on God and do not let your discouragement take you from God. దేవుణ్ణి విడిచిపెట్టొద్దు, దేవుని పై నుండి నువ్వేమి నిరాశ నిస్పృహ చెందొద్దు, కృంగిపోవద్దు దేవుని బట్టి. God can do great things. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోక how తండ్రి, gracious God, కృపగల మా దేవా, O Lord, during the days of Haggai, O Lord, we can see the people are so discouraged. హగ్గయి కాలంలో ప్రజలు ఎంతో నిరుత్సాహపడినట్టు చూస్తున్నాం. Because some of the people who saw the glory of the first temple built by Solomon, O Lord, they were still alive. ఎందుకంటే ప్రభా కొంతమంది సొలొమోను నిర్మించిన ఆ వైభవమైన మందిరం మహిమను చూసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా Now when we see the temple that is being built by these O Lord captives who came back to Jerusalem, మరలా ఇప్పుడు యెరూషలేము నుండి చెర నుండి విడుదల పొంది తిరిగి వచ్చిన వారు కడుతుండగా ఈ మందిరం చూసినప్పుడు with the limited number of people and with the limited resources and limited guidance, O Lord, it is looking not that much glorious. కొంతమంది మనుషులు ప్రభా కొద్ది వనరులతో మాత్రమే, కొంతమంది ఒక ఆలోచన ప్రకారమే ఈ మందిరం కట్టబడుతూ ఉండగా మునుపటి మందిరం లాగా అయితే ఇది లేదు ఉండదు అని అనుకున్నారు. That's why they were discouraged. ఆ కారణాన్ని బట్టి వారు ఎంతో నిరుత్సాహపడ్డారు. And the work stopped for nearly 16 years. మరి ఆ పని కూడా దాదాపు 16 సంవత్సరాల మట్టుకు ఆగిపోయింది. Thank thee for sending thy prophet. అయితే నీ ప్రవక్తలైన వారిని మీరు పంపించారు, వందనాలు చెల్లిస్తున్నాను. Don't be discouraged. ఏమాత్రం నిరుత్సాహపడవద్దు. I am with you. నేను మీతో కూడా ఉన్నాను. And the glory of the latter temple will be greater than the former. కడవరి కాలం మందిరం మహిమ మునుపటి మందిర మహిమను మించునది అని చెప్పినారు. O Lord Jesus Christ, when he came into this world, O Lord, even the disciples are telling we could behold his glory. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు శిష్యులు కూడా ఆ మాట చెప్పినారు, మేము ఆయన మహిమను కనుగొంటిమి అన్నారు. O Lord, by seeing the things around us, help us not to be discouraged. చుట్టూ పరిస్థితులు చూసినప్పుడు ఏమాత్రం నిరుత్సాహపడకుండా సహాయం చేయండి. O Lord, all the earth is under thy control. ప్రభువా, ఈ భూలోకం అంతా కూడా మీ స్వాధీనంలో ఉంది. The whole universe is under thy control. విశ్వం అంతా కూడా మీ యొక్క అధీనంలో ఉంది. All the nations and the kings and the treasures are under thy control. దేశములు, రాజులు, ధనాగారము, సంపద అంతా కూడా ప్రభువా మీ అధీనంలో ఉంది. Help us to have the right kind of hope. సరి అయినటువంటి నిరీక్షణ కలిగి ఉండలాగిన సహాయం చేయండి. The future will be more glorious than the former. భవిష్యత్తు మునుపటి కన్నా ఎంతో మహిమాయుక్తమైనదిగా ఉండబోతుంది. If anybody is discouraged in their personal lives by seeing their own condition today, ఎవరైనా ప్రభా వారి వ్యక్తిగత జీవితాల్లో పరిస్థితులు చూసుకొని ఒకవేళ నిరుత్సాహంలో ఉంటే grant them the great encouragement. ప్రభా వారికి మీరే అవసరమైన ప్రోత్సాహాన్ని అందించండి. Help them to have the hope that a glorious future is waiting for them. మహిమాయుక్తమైనటువంటి భవిష్యత్తు ఉంది అనే నిరీక్షణను వారికి కల్పించండి. O Lord, lead them and guide them. దేవా మీరే వారికి నాయకత్వం వహిస్తూ నడిపించండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క బలమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.